ఇక ఏపీలో కొత్తగా మరో 4 వరుసల రహదారి. ఆ రూట్లలోనే కేంద్రానికి రిక్వెస్ట్. ఇక ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల నిర్మాణం, కీలక ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభిస్తుంది. ఇక ముఖ్యంగా రహదారుల విస్తరణ, కొత్త రహదారుల విషయంలో కేంద్రం నుంచి ఏపీకి అద్భుత సహకారం అందుతుంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో 4 వరుసల రహదారి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఏపీ రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ వద్ద ప్రస్తావించారు. ఏపీ రవాణా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల పరిష్కారానికి కేంద్రం సహకారం కోరారు. మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప నుంచి రాయచోటి వరకు 4 వరుసల రహదారిని మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిధులు విడుదల చేయడంతో పాటుగా పనులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు కడప రాయచోటి ఘాట్ రోడ్లో టన్నెల్ నిర్మాణం, 4 లైన్ల రహదారికి కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. గోవల చెరువు ఘాట్ రోడ్లో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో కొండకు సొరంగం తవ్వి 4 లైన్ల రహదారి నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిలో భాగంగా కడప రాయచోటి మధ్య సొరంగం నిర్మించనున్నారు. 6 కిలోమీటర్ల మేరకు సొరంగం నిర్మించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 4 లైన్ల రహదారి నిర్మాణం చేపట్టడంతో పెద్ద సొరంగాన్ని ఒకటే చోట నిర్మించేలా లేదా 2 వరుసల రోడ్లకు 2 సొరంగాలు నిర్మించేలా అనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. ఇందుకోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు.